అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బతుకులు అయిపోతాయి. అంటే వీళ్ళతో పాటు భవిష్యత్తులో నర్సింగ్ కానీ లేదంటే ఈ ఆయుష్ డెంటల్ ఈ అనుబంధ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంకా కంప్లీట్గా ప్రైవేట్ పరమే అవుతాయా? దీనికి అనుబంధంగా ఇచ్చేస్తున్నారా? ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రభుత్వ కాలేజీలు అనేవి ఇంకా ఉండబోవా వచ్చేవి కొత్తగా? బాబు గారి ఆలోచన, బాబు గారి విజన్ని గ్రహించిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి దేశంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎందుకని? ఒక ఉద్యోగి 25 ఏళ్లకో 30 ఏళ్లకో ఉద్యోగంలోకి వస్తాడు. అతను అప్పట్లో 58 ఏళ్ళకి రిటైర్ అయ్యేవాడు. 25 ఏళ్ళకి లెక్కేస్తే 58 అంటే ఇంకో 25 + 8 దగ్గర 33 ఏళ్ళు చేశాడు అతను. ఈ టైంలో జీతం పెరగడము అంతా నడుస్తుంది. లాస్ట్ రోజు జీతంలో 50% ఆధారంగా ఓపీఎస్ నడుస్తుంది. అప్పుడు పెన్షన్ స్కీమ్ నడుస్తుంది. అది ప్రభుత్వానికి భారం అవుతుంది. 30,000 మంది అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఓ 1,00,000 మంది ఉద్యోగులు ఉద్యోగం చేస్తుంటే 1,25,000 మంది రిటైర్డ్ పెన్షన్స్ తీసుకుంటున్నారు 50% శాలరీ. వాళ్ళకి మళ్ళీ డిఏలు పెంచుతూ ఉండాలి. ఇది ప్రభుత్వానికి భారం అవుతుందని గ్రహించి అప్పుడు ఆర్థిక నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు అప్పుడే ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు మోసగాడు అంటూ కమ్యూనిస్టులు ఉద్యమం చేసేవాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వచ్చినప్పుడు. ఎందుకని? అట్లా కాకుండా అసలు పెన్షన్